మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎం, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీల్లో ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. విజయవాడలో A1 కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులను సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. మోషన్ రాజు అలాగే రఘురామకృష్ణరాజులకు, కమిటీ సభ్యులకు, క్రీడా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, ట్యాగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. క్రీడా మైదానంలో ఏర్పాటు, క్రీడా సామగ్రి, క్రీడల సౌకర్యాల కోసం వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 15 ఏళ్లు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పక్కన పెట్టలేమని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మంచి అనుభవాలను తీసుకుని వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.